హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ శ్రీలహరి అండి. నేను వీడియో చేసుకుంటే మా ఇంటి పక్కన మా అమ్మ అండి, మమ్మలు అంటామండి. ఇప్పుడు చక్కగా నేను నా టమాటా మొక్కలు చూసి చాలా బాగున్నాయి అంటుందండి. సరే నేను కూడా నన్ను కూడా వీడియోలు చూపిస్తాను అని అడుగుతుందండి. సర్లే అని చెప్పి వీడియో తీసుకున్నానండి. చూడండి, మన టమాటా మొక్కలు చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, చూసేయండి. అదిగోండి మన టమాటాలు రెడీ అవుతున్నాయి. చూసారా ఎలా వస్తున్నాయో? ఇదిగోండి కిందగా ఉన్నాయి లోపల కాయలు. ఇవ్వండి అయితే చక్కగా 5-6 కాయలు పడ్డాయండి. ఇవి చూడండి, చూసారండి కాయలు బలిగా కాసినాయి కదా. ఇంట్లో కూడా చక్కగా కాపిస్తాను. అన్నిటికీ పోతా పిందుతో ఉంది మన గార్డెన్ మొత్తం. చక్కగా టమాటా మొక్కలు నేను వస్తే ఎంత ఎక్సలెంట్గా వస్తాయి నేనైతే అనుకోలేదండి. ఇదిగోండి ఈ చెట్టు కూడా కాయలు ఎంత బాగున్నాయి. అయిగోండి కాయలు చిన్నగా పిందులు పడుతున్నాయి. చూడండి, చిన్న పిందులు చక్కగా ఇవి బాగా పెద్ద అయిన తర్వాత నేను ఈ వీడియో చక్కగా మంచి కాయలు పండు కాయలతో నేను వీడియో పెడతాను నెక్స్ట్ వచ్చేటప్పుడు. కాకపోతే అండి వారానికి ఒకసారి వీడియో తీస్తే మొక్కలు ఎలా ఉంటాయన్న ఆలోచనతో నేను తీస్తున్నానని. చూడండి, ఇంటి దగ్గర కూడా ఈ విధంగా మనం చేయగలమండి. ఒక ట్రాక్టర్తో కానీ ఒక పారలతో కానీ కాదు, చిన్న గుణపంతో తవ్వేసిన మొక్కలండి. చూసారు ఎలా కాసిన కాయలు? చాలా బాగున్నాయి కదండి. జంట కాయలు అవి అంతా పోతా పింద మొత్తం కూడా. అదిగోండి తాళ్ళు పెట్టి కట్టానండి పొయ్యి వెనకాల అనమాట. అదిగోండి పొయ్యి మాది పక్కన. ఇప్పుడు కూడా పల్లెటూరు అయినా సరే పొలాలు దొరికినా దొరకపోయినా ఎక్కడ నన్ను చితుకులు ఎరుకొచ్చైనా పోరాజేసి మా ఇంట్లో అందరికి నీళ్ళు కాగపెడతానండి. ఇదిగోండి మన గార్డెన్. కనకాంబరం మొక్క సూపర్ వచ్చింది చూడండి. మనం కట్ చేశాక మీరు చూస్తున్నారు రోజు శుభ్రంగా. అది కూడా చక్కగా పూలు పూస్తుంది. అది కూడా బొప్పాయి మొక్కలు చిన్న కనకాంబరం మొక్కలు కూడా కొలిసేసినాయి మళ్ళీ మన నర్సరీలో. ఇవన్నీ తీసి సంచిలో పెట్టేస్తానండి. చూసారండి, మీకు నచ్చితే నాకు ఒక లైక్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.